ఎడారిలో సెలయేర్లు. మార్చి 31వ తారీఖు. గాలి ఎదురైనందున. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. పెనుగాలులు నాలుకలు చాపి విజృంభిస్తూ ఉంటాయి. మన జీవితాల్లో వచ్చే తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడిగాలుల కంటే భయంకరమైనవి కావా? కానీ నిజంగా ఇలాంటి గాలివానల అనుభవాల గురించి మనం సంతోషించాలి. ఉదయం, అస్తమయం లేక సంవత్సరం పొడుగునా సంధ్యా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైన గలగలలాడకుండా గాలి విసరని లోతైన కొండల లోయల్లోనూ ఉండడం కంటే వర్షాలు కురిసి వరదలు వచ్చే చోట్ల నివసించడం మేలు కదా. శోధనల కారు మేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు, కానీ ఆ ఆత్మ తీవ్రత నిండిన ప్రార్థనకి ప్రేరేపించేవి అవే కదా. ఇంకా ఆతృతతో మనకి ఇయ్యబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి ఇవే కదా. ఎటో ఎడబాటులనే తుఫానులు హృదయ విదారకమైనవి. అయితే తన వైపుకి మనల్ని మళ్లించుకునే దేవుని సాధనాలే అవి. ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలు అవి. అలలకి, పెనుగాలులకి, తాకిడికి నావ ఊగినప్పుడే కదా నావికునికి సామర్థ్యం బయటపడేది. తుఫానులు మనపై విరుచుకు పడకుండా చేసేవాడు కాదు యేసు ప్రభు. ఆ తుఫానులో మనకి అండగా నిలిచేవాడు. మన ప్రయాణం సుఖముగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదాయన. కానీ గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత ఆయనది. పరలోక పవనాలు వస్తున్నాయి, తెరచాప ఎత్తండి. పెనుగాలులు వీచినా, ఆటంకాలు వచ్చినా, పొగమంచు పట్టినా, గాలివాన కొట్టినా, పయనం దూరమైన, గమ్యం కానరానిదైనా, ఉప్పు నీళ్ల తుంపరలో, సాగరం కక్కే నురుగుల్లో, సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. God bless you.